హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈరోజు మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంస్థ నుంచి వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 రకాల పోస్టులు మరియు 350 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, సిఏ, ఐసిడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉండి పని అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. మార్చి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ కూడా చూడొచ్చు. అధికారిక వెబ్సైట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఉద్యోగాలు వచ్చేసి 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయబోయే ఉద్యోగాలు, ఖాళీల వివరాలు ఒకసారి తెలుసుకుందాము. ఆఫీసర్ క్రెడిట్ 250 పోస్టులు, ఆఫీసర్ ఇండస్ట్రీ 75 పోస్టులు, మేనేజర్ ఐటీ 5 పోస్టులు, సీనియర్ మేనేజర్ ఐటీ 5 పోస్టులు, మేనేజర్ డేటా సైంటిస్ట్ 3 పోస్టులు, సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ 2 పోస్టులు, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5 పోస్టులు, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5 పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాము. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, సిఏ, ఐసిడబ్ల్యూ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు ఏ విధంగా ఉండాలో ఒకసారి చూద్దాం. ఆఫీస్ క్రెడిట్ జాబ్కి వచ్చేసి సిఏ లేదా ఐసిడబ్ల్యూఏ లేదా సిఎఫ్ఏ ఉత్తీర్ణత లేదా 60% మార్కులతో ఎంబీఏ మేనేజ్మెంట్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. వయసు వచ్చేసి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఆఫీసర్ ఇండస్ట్రీ పోస్టుకు వచ్చేసి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్, కెమికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. వయసు వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. మేనేజర్ ఐటీ జాబ్కి వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనికి వయసు వచ్చేసి 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. సీనియర్ మేనేజర్ ఐటీ జాబ్కి వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనికి వయసు వచ్చేసి 27 నుంచి 38 సంవత్సరాల లోపు ఉండాలి. మేనేజర్ డేటా సైంటిస్ట్ పోస్టుకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్లో 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనికి వయసు వచ్చేసి 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ పోస్టుకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్లో 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనికి వయసు వచ్చేసి 27 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల లోపు ఉండాలి. మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఈ జాబ్కి వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాలి. దీనికి వయసు వచ్చేసి 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఈ జాబ్కి వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాలి. దీనికి వయసు వచ్చేసి 27 నుంచి 38 సంవత్సరాల లోపు ఉండాలి. పోస్టులను అనుసరించి 21 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు పరిమితి ఒక్కో పోస్టుకి ఒక్కో విధంగా ప్రస్తావించారు. కావున అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ను ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు. దరఖాస్తు చేసుకునే విధానం అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో మార్చి 3,
2025 నుంచి మార్చ్ 24, 2025లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు జీఎస్టీతో కలిపి ₹59 అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు జీఎస్టీతో కలిపి ₹1180 అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ వ్రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. పరీక్ష ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాము. 200 మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు. 150 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం కేటాయించారు. ఆన్లైన్ పరీక్షలు షార్ట్ లిస్ట్ కాబట్టి వారికి 50 మార్కులకు గాను పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలు వచ్చేసి దేశంలోని పలు ప్రముఖ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు నగరాలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలను ఎంపిక చేశారు. అలాగే తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్ కేంద్రాన్ని ఎంపిక చేశారు. ఈ పోస్టులకు సంబంధించిన జీతం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్టు ఆధారంగా ప్రారంభ దశలో నెలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు జీతం ఉంటుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులు బ్యాంకు వారి ఆదేశాల మేరకు సర్వీస్ బాండ్కు కట్టుబడి ఉండాలి. ముఖ్యమైన తేదీలు మరొకసారి చూద్దాము. ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ మార్చ్ 3, 2025. అలాగే ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 మార్చ్ 2025. అధికారిక వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింకును ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.